తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల ఉపాధ్యాయ శిక్షణ కోర్సులైన డీఈడీ మరియు డీపీఈడీలో ప్రవేశాలకు సంబంధించిన వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. డీఈసెట్ కన్వీనర్ రమేష్ గారు వెల్లడించిన ప్రకారం జూన్ 14 నుండి 17వ తేదీ వరకు అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్ను నమోదు చేసుకోవాలి. తదుపరి జూన్ 20న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 21 నుంచి 24 మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజ్ అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలి. చివరగా జూన్ 25 లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తరగతులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇక డీఈసెట్ పరీక్ష విషయానికి వస్తే మే 2025న నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 46,615 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 33,821 మంది హాజరయ్యారు. వీరిలో 26,442 మంది 78.18% అభ్యర్థులు అర్హత సాధించారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు కనీస అర్హతగా 35% మార్కులు ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అర్హత మార్కుల పరిమితి లేదు. వెబ్ ఆప్షన్లు, అడ్మిషన్ వివరాలు మరియు ఇతర సమాచారం కోసం అభ్యర్థులు స్క్రీన్ మీద చూపిస్తున్న వెబ్సైట్ నుండి కానీ, ఈ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లలో డైరెక్ట్ లింక్లను జత చేయడం జరిగినది. కావున మీరు ఈ లింక్ల ద్వారా మీరు డీఈసెట్ వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చును. మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సన్నిహితులకు తెలియజేయాలంటే షేర్ చేయండి. మీకు ఈ సమాచారం గురించి ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. మరింత నూతన సమాచారంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ధన్యవాదములు.